అప్పులు తీర్చారు, జిఎస్టీ కట్టారు తప్ప మేము మొదటి నుండి ప్లాంట్ లో ఉన్న కార్మిక వర్గం మొరపెడుతుంది ఏమిటంటే ఒక 3 సంవత్సరాల మారిటోరియం విధించండి అప్పుల మీద. ఇవాళ ఒకే నెలలో 3 సార్లు కన్వేయర్ బెల్ట్ తెగిపోవడానికి ప్రధాన కారణం ఇన్ఛార్జ్ సిఎండి ఆయన యొక్క అవివేకం అని చెప్పాలో. ఆయన ముందు స్టీల్ సెక్రటరీకి ఏం చెప్పాడంటే కార్మికులే ఈ బెల్ట్ కోశారని సెక్రటరీకి సమాచారం ఇచ్చాడు. 40 సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ను కణతల్లా కాపాడుకున్నటువంటి ఉద్యోగులు, తల్లి రొమ్ము గుద్దేటువంటి ఉద్యోగులు కాదు వాళ్ళు. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ తెగిపోయిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ ఏఐటీసీ నాయకులు విశాఖ జిల్లా కలెక్టర్ను కలిశారు. సో అసలు కన్వేయర్ బెల్ట్ అంటే ఈ ఏదైతే రా మెటీరియల్ ఉక్కు ఇనుము ఏదైతే ఉంటుందో ఈ రా మెటీరియల్ అంతా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ మీద నుంచే స్టీల్ ప్లాంట్లోకి వెళ్తుంది, ఈ బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలోకి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలను ఈ ఏఐటీసీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎలా తెగిపోయింది? నా పేరు జిఎస్జి అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. ఈ కన్వేయర్ బెల్ట్ తెగిపోవడానికి ప్రధాన కారణం మెయింటెనెన్స్ లోపం, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. ఎంచేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం కార్మికులు కార్మిక సంఘాలు మొరపెట్టుకున్నప్పటికీ ఈ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం ఇచ్చిన నిధుల్ని ముడిసరుకు కోసం పరిశ్రమ ఉన్న పాడిపోయిన మిషన్లను పాత మిషన్లను రీప్లేస్ చేసి మెయింటెనెన్స్కి చేయమని చెప్తే తెచ్చిన 11,400 కోట్ల రూపాయలు అప్పులు తీర్చారు, జిఎస్టీ కట్టారు తప్ప మేము మొదటి నుండి కేంద్ర కార్మిక సంఘాలు ప్లాంట్లో ఉన్న కార్మిక వర్గం మొరపెడుతుంది ఏమిటంటే ఒక 3 సంవత్సరాల మారిటోరియం విధించండి అప్పుల మీద. ఈ తెచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహాయం చేసిందో దాంతో స్టీల్ ప్లాంట్లో మెయింటెనెన్స్ జరగాలి, కొత్త పరికరాలు కొనాలి, అదేవిధంగా కొన్ని విభాగాల్లో ఐటమ్స్ మార్చాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవాళ ఒకే నెలలో 3 సార్లు కన్వేయర్ బెల్ట్ తెగిపోవడానికి ప్రధాన కారణం ఇన్ఛార్జ్ సిఎండి ఆయన యొక్క అవివేకం అని చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు తప్ప ఆయన ముందు స్టీల్ సెక్రటరీకి ఏం చెప్పాడంటే కార్మికులే ఈ బెల్ట్ కోశారని స్టీల్ సెక్రటరీకి సమాచారం ఇచ్చాడు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అకాంతకులు కట్ చేసి ఉండొచ్చని కంప్లైంట్ ఇచ్చాడు. ఇవన్నీ నిర్విరామంగా ఖండిస్తున్నాం. అబద్ధ ప్రచారాలు. మేము చెప్తుంది ఏంటంటే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా నిపుణులు, ఇక్కడ సైడ్లో నిపుణులు ఉన్నారు, అదేవిధంగా మన విశాఖ పోర్ట్ ట్రస్టు అనేక సంవత్సరాలుగా కన్వేయర్ బెల్ట్ నిపుణులు అక్కడ ఉన్నారు. అటువంటి నిపుణుల్ని చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిపి జాయింట్ విచారణ జరిపించాలి. ఆ విచారణ జరిగేటప్పుడు ఇన్ఛార్జ్ సిఎండి సక్సేనా గారిని సస్పెండ్ అయినా చేయాలి, లేదా విధులకు దూరంగా ఉంచి విచారణ జరపాలి తప్ప కార్మికుల యొక్క మనోబలాన్ని దెబ్బతీసి ఈ పరిశ్రమని దివాళా తీసి మెట్టలకు సహాయం చేయాలనే ప్రయత్నాన్ని ఏఐటీసీ విశాఖ జిల్లా ఖండిస్తుంది. సార్ చెప్పండి, అసలు కన్వేయర్ బెల్ట్ అంటే ఒక ఆయువు పట్టుది స్టీల్ ప్లాంట్కి, ఎందుకంటే ముడి సరుకు తీసుకెళ్లేది మెయిన్ అదే. సో అలాంటిది అక్కడ అంటే యాజమాన్య నిర్లక్ష్యం ఉందంటారా దీంట్లో? ఖచ్చితంగా ఆ బెల్ట్ని మెయింటైన్ చేసే దగ్గర యాజమాన్యం నిర్లక్ష్యం. ఇప్పుడు ఏదైతే తెగిపోయిందో స్టీల్ ప్లాంట్లో దగ్గరగా ఒక 40 వరకు ఆ ప్లాంట్లో ఆ చుట్టుపక్కలే ఉన్నాయి. మొత్తంగా చూస్తే 2,000 బెల్ట్లు ఉన్నాయి. మీరు అన్నట్టు రా మెటీరియల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి, పంపిస్తాయి. ఇక్కడ ఆ బెల్ట్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటాం, షెడ్యూల్ మెయింటెనెన్స్ అంటాం. అంటే మంత్లీ 15 రోజులకు ఒకసారి చెక్ చేయటం, లేదా ఏదైనా ఆగిపోతే మళ్ళీ రిపేర్ చేయటం. ఈ మంత్లీ చెక్ చేసే మధ్యలో కూడా ఈ బెల్ట్లు ప్రతి దగ్గర కూడా సెన్సార్ పెడతారు. ఆ బెల్ట్ నడకలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ సెన్సార్ కంట్రోల్ రూమ్ చెప్పుద్ది, వెంటనే మెయింటెనెన్స్లోకి వెళ్ళాలి. ఆ సెన్సార్ చెప్పినా సరే పని ఆగకుండా మీరు చేయండి అని చెప్పి ఈయన ఒత్తిడి తెస్తూ ఉంటాడు. నెంబర్ 1. రెండవది, తెగిపోయినటువంటి ఒకసారి తెగిపోయింది బెల్ట్. 18వ తారీఖున అక్కడ బెల్ట్ తెగిపోయింది.
తెగిపోతే ఆ బెల్ట్ని సైకిల్ షాపు రబ్బర్ జాయింట్ చేసినట్టుగానే అదే రబ్బర్ని కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తారు. దాన్ని వాల్కనైజింగ్ మెథడ్ అంటారు. అలా చేయాలంటే టైం పడుతుంది. వీళ్ళు చెప్పారు టెక్నికల్ సిబ్బంది, మరి ఇలా చేయాలి సార్, సమయం పడుతుంది, షట్ డౌన్ ఇవ్వండి అంటే, లేదు నాకు 12 అవర్స్ లోపల మీరు ఇచ్చేయాలి, కాబట్టి దీన్ని మెటల్ రివిటింగ్ పద్ధతిలో చేయండి. మెటల్ రివిటింగ్ పద్ధతి అనేది రన్నింగ్ కన్వేర్కి చేయరు, పాడైపోయిన కన్వేర్ లాగటానికి ఉపయోగిస్తారు. ఈయన ఏం చేశాడు, దాని ఇనప ముక్కలు వేసి బెల్ట్కి, రబ్బర్ బెల్ట్కి ఆ ఇనప ముక్కల మధ్యలో బోల్ట్లు వేసి మీరు నడిపించాడు. అది పెట్టినటువంటి 24 గంటలు తిరగకుండా తెగిపోయింది. తెగిపోయిన తర్వాత అప్పుడు కొత్త బెల్ట్ వేశారు. కొత్త బెల్ట్ వేసినటువంటి 36 గంటల్లో మళ్ళీ తెగిపోయింది. ఎందుకు కొత్త బెల్ట్ తెగిపోయింది? ఈ పాత బెల్ట్ రివిటింగ్ పద్ధతిలో నడిపినటువంటి క్రమంలో ఈ బెల్ట్ని నడిపించే ప్రధాన ఆయువు పట్టు అయినటువంటి 2 పుల్లీలు ఉంటాయి, టెయిల్ పుల్లి, హెడ్ పుల్లి అని చెప్పి. టెయిల్ పుల్లి దగ్గర ఏదైతే ఆ పుల్లి ఆధారపడి ఉన్న సాఫ్ట్ ఉందో ఆ సాఫ్ట్ తిరిగిపోయింది. ఆ పుల్లి తిరగడం ఆగిపోయింది. ఆ పుల్లి తిరిగితేనే బెల్ట్ తిరుగుతుంది. పైన పుల్లి తిరుగుతుంది, కింద పుల్లి ఆగిపోయింది. కింద పుల్లి తిరిగితేనే కింద బెల్ట్ పైకి వెళ్తుంది, అది లాగుతుంది. ఇదేమో పట్టుకుని ఉంది, టక్కమే చిరిగిపోయింది. అది తెగిపోయింది. దాన్ని నేనేమంటాడు, కోసేశారు అంటాడు. కోయటం సాధ్యం కాదు. ఆ బెల్ట్ 18 మిల్లీమీటర్ల మందం, మధ్యలో స్టీల్ మెష్ ఉంటుంది, రబ్బర్ కాస్టింగ్ మధ్యలో స్టీల్ మెష్ ఉంటుంది. అది 24 అవర్స్ తిరుగుతూనే ఉంటుంది. 26 అంటే గంటకి 20 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అలా వేగంతో తిరిగేదాన్ని కట్ చేయడం సాధ్యం కాదు. ఈయన ఏమంటాడు, ఉద్యోగులు కావాలని కోసేశారు అంటాడు. మేము ఈవేళ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు కొత్త బెల్ట్ అన్నారు కదా, కొత్త బెల్ట్ కూడా కాదు, పాత బెల్ట్ రన్నింగ్లో పెట్టండి. మీరు మనిషిని కూలిచ్చి పెట్టండి, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా, కోసి చూపించండి. ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఇవాళ. రన్నింగ్ బెల్ట్ ఎవడైనా కోస్తే ఇవాళ నిజంగానే ఎవడో ఉద్యోగస్తుడు కోసాడని చెప్పి మనం అంగీకరిద్దాం. 40 సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ అయిన కన్నతల్లా కాపాడుకున్నటువంటి ఉద్యోగులు, తల్లి రొమ్ము గుద్దేటువంటి ఉద్యోగులు కాదు వాళ్ళు. అత్యంత దుర్మార్గమైనటువంటి ఆరోపణ ఈ సీఎండి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే మెట్టలకు మేలు చేయడం కోసం. ముఖ్యమంత్రి గారు అన్నారు, అవమానించాడు, మీరే కూర్చొని జీతాలు చూస్తారు. ఆ కంటిన్యూషనే ఈయన లోపల ఏ ప్రాబ్లం వచ్చినా ఉద్యోగస్తుల మీద నెపం నెట్టేసి ఈయన మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. నిజానికి ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఆఫీసర్. ఎందుకంటే ఇదే సక్సేనా వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చాడు. ఆయనకు వెళ్ళకముందు ఇదే స్టీల్ ప్లాంట్లో డైరెక్టర్ ఆపరేషన్గా పనిచేశాడు. డైరెక్టర్ ఆపరేషన్గా పనిచేసినప్పుడు ఇతను ఫెయిల్యూర్ అని చెప్పి మేము చెప్పడం కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ డిక్లేర్ చేసింది. అలాంటి సీఎండి ఈవేళ తన విధుల్లో జరిగినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఉద్యోగుల మీద నెపం వేశారు. ఇది తప్పు అంటున్నాం. కాబట్టి దీని మీద జాయింట్ విచారణ జరిపించాలి. ఈ జాయింట్ విచారణ సమయంలో సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి శక్తివంతమైనటువంటి సీఎండి కాబట్టి ఇతను విధులకు దూరంగా ఉంచి మీరు ఎంక్వైరీ చేయండి, న్యాయాలు బయటికి తీయండి. ఆయన పెట్టినటువంటి పోలీస్ కేసు 85/2025 నెంబర్ ఏదైతే ఉందో, స్ట్రెస్ పాస్ కానీ ప్రభుత్వ ఆస్తులు నష్టం కానీ ఏవైతే ఉన్నాయో దాని మీద అది తప్పుడు రిపోర్ట్ అని మేము అంటున్నాం. పోలీస్ కమిషనర్ గారు దాని మీద విచారణ జరిపించండి. అది తప్పు అని తేలితే ఫిర్యాదు ఇచ్చినటువంటి యాజమాన్యాన్ని, ఇచ్చినటువంటి వ్యక్తిని కాదు, ఆడు దళితుడు చేసి ఇప్పించారు. అది ఒక దళిత ఆఫీసర్ని బయలుదేరడం కోసం ఒక ఎస్సీ ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ సంతకం పెట్టించారు. డ్రాప్ చేసిన సీఎండి. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పిటిషనర్ ఎవరు అంటే సీఎండి మీద యాక్షన్ తీసుకోవాలని సిపి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ తెగిపోయిన ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని ఏఐటీసీ అలాగే ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఛార్జ్ సీఎండీగా ఉన్న వ్యక్తి ఉద్యోగులపై నెపం మోపుతూ కట్ చేశారనే అపవాదులను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితే తప్ప దీనికి ఒక న్యాయం జరగదని వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. అప్పులు తీర్చారు, జీఎస్టీ కట్టారు తప్ప మేము మొదటి నుండి ప్లాంట్ లో ఉన్న కార్మిక వర్గం మొరపెడుతుంది ఏమిటంటే ఒక 3 సంవత్సరాల మారిటోరియం విధించండి అప్పుల మీద. ఇవాళ ఒకే నెలలో 3 సార్లు కన్వేయర్ బెల్ట్ తెగిపోవడానికి ప్రధాన కారణం ఇన్ఛార్జ్ సీఎండీ ఆయన యొక్క అవివేకం అని చెప్పాలో. ఆయన ముందు స్టీల్ సెక్రటరీకి ఏం చెప్పాడంటే కార్మికులే ఈ బెల్ట్ కోశారని సెక్రటరీకి సమాచారం ఇచ్చాడు.
40 సంవత్సరాల నుంచి ఈ ప్లాంట్ను కణతల్లా కాపాడుకున్నటువంటి ఉద్యోగులు, తల్లి రొమ్ము గుద్దేటువంటి ఉద్యోగులు కాదు వాళ్ళు.